వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. प्यार से बोलो, जोर से बोलो, जय भीम बोलो, जय भीम बोलो, जय भीम, जय भीम. మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ కమిటీ మరియు జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే దేశ మొదటి సంఘ సంస్కర్తగా దేశ ప్రజలకు అక్షరమైన ఆయుధాన్ని అందించడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని జ్యోతిరావు పూలే దంపతులు బడుగు బలహీన వర్గాలకు అక్షరమైన ఆయుధాన్ని అందించారు. ఫలితంగానే ఈరోజు మనందరం ఇంత విజ్ఞానవంతమైన సమాజంలో జీవించడానికి మూల కారణం వాళ్ళనే విషయాన్ని వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి యొక్క స్ఫూర్తిని నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జడల్లో నడిచి దేశం విజ్ఞానవంతమైన సమాజంగా నిర్మితం చేయడానికి యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసి వారి స్ఫూర్తిని సమాజానికి అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంత్యోత్సవాలను మన ఆదర్శ నాయకులను ఆదర్శంగా చేసుకొని మన యువత ముందుకు సాగాలని కోరుచున్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకు జ్యోతిరావు పూలే మనకు యొక్క ఆశలు మనకు అనుగుణంగా చేసుకొని వారి విద్యనైతేనేమి మన దేశ ప్రగతిని మన మత సామరస్యాన్ని మన న్యాయ వ్యవస్థలను మహిళలను ప్రోత్సహించడానికి మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలను ప్రోత్సహించే విధంగా మన జ్యోతిరావు పూలే గారు మన దేశానికి ఎంతో సేవలు చేశారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన ముందు నడవాలని మన యువతను కోరుకుంటూ జేబీలు మరి వేములవాడ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మన అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఒక ఆధ్వర్యంలో మరి ఈరోజు జ్యోతిరావు పూలే ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకొని మరి యొక్క జయంతి చేసుకోవడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే అంటే కొందరివాడు కాడు అందరివాడు అనే మరొకసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళా సోదరిమణులకు మరి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అనే ఇద్దరు మరి దంపతులు కలిసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల అనే ఒక మత్తు నుండి వీడి అలాగే మరి వెనుకబడిన తరగతుల వాళ్ళకైతేనేమి ముఖ్యంగా మహిళలకైతేనేమి సమాన హక్కుల కోసం విద్యా హక్కుల కోసం సంఘ సంస్కరణ ఎన్నో తీసుకొని మరి 1827లోనే మరి సత్యశోధన్ సమాజ్ అనే ఒక స్ట్రాంగ్ సీకర్ ట్రూత్ అనే ఒక సొసైటీని స్థాపించి మరి దాని ద్వారా ప్రజలలోకి తీసుకెళ్లి మరి స్త్రీలకు హక్కులను కల్పించి విద్యా హక్కులను కల్పించి మరి ఎన్నో త్యాగాల స్ఫూర్తే మరి ఆ జ్యోతిరావు పూలే చేసినటువంటి ఈ త్యాగం మరి మన ప్రజలందరికీ తెలుసు. మరి ప్రజలు ఇక్కడ రాబోయే తరాలకు మరి జ్యోతిరావు పూలే జయంతి కానీ వర్ధంతి కానీ అలాగే సావిత్రిబాయి పూలే జయంతి కానీ వర్ధంతులు కానీ ఎందరో మహనీయులు మరి ఎన్నో త్యాగాల వల్లనే ఈరోజు మన భారత రాజ్యాంగం ఎంతో అత్యంత గొప్పగా వర్ధిల్లుతుంది. మరి అలాంటి మహానుభావులను మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే తరాల వారికి మరి వీళ్ళు చేసినటువంటి సేవలు వీళ్ళు సాధించినటువంటి హక్కులు ఇవన్నీ ముందుకు తీసుకెళ్లి వాళ్లకు వివరించే దిశగా మరి మేము ఎక్కడికక్కడ మా యొక్క దళిత సంఘాలు మా యొక్క ఇలాంటి విషయాలపై చాలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ భారతదేశం అనేది అనేకమైనటువంటి కుల మతాలతో కూడుకున్నటువంటి ఈ సమాజాన్ని మార్పు కోసం మరి విద్య అనేటువంటి ఒక తెలివైనటువంటి ఆలోచించి మరి స్త్రీలు అనుకున్నటువంటి వాళ్ళు సతీ సహగమనం అనేటువంటి ఆ రోజులలో భర్త చనిపోతే భార్యను కూడా ప్రాణంతో మరి స్థితిలో పేర్చేటువంటి ఆ రోజులు మారాలంటే
దీని అన్నిటకు మూలము విద్య. విద్యావంతులు అయినప్పుడే ఈ సమాజం గురించి ఆలోచిస్తారు. విద్యావంతులు ఉన్నప్పుడే ఈ సమాజంలో బ్రతకగలుగుతారన్నటువంటి ఆలోచనతోని మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు అనేకమైనటువంటి ధైర్యాన్ని అందిస్తూ జన్మించి ఈ దేశంలో ఈ దేశ ప్రపంచంలోని కానీ భారతదేశ వ్యవస్థను మార్చాలంటే ఒక చదువుదారని ఒక విద్యాదారని చెప్పి తన భార్యకు సుత విద్యను బోధన అందించి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళను తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరైనా ఉంటాయంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆ రోజుల్లో బాపన్న వాళ్ళ స్త్రీలను చూత చదవనియని రోజుల్లో బాపన్న వాళ్ళ స్త్రీలను కేవలం ఒక పనిమట్టుగా ఒక ఇంటి పనిగానే చూస్తున్న రోజుల్లో ఆ బాపన్న వాళ్ళ ఇళ్లలోకి పోయి బాపన్న వాళ్ళతో మాట్లాడి ఆ బాపన్న వాళ్ళ స్త్రీలకు చూత వీధని అందించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో ఈ సమాజంలో మరి అనేకమైన ప్రభుత్వాలు ఏర్పడి పరిపాలిస్తున్నారు కానీ మహాత్మా జ్యోతిరావు మరి పాఠ్య పుస్తకంలో లేదు. అనేకులు అబద్ధంగా ప్రవర్తిస్తూ జ్యోతిరావు పూలే మీద చూతను అనేకమైన పుస్తకాలను రాయడం జరిగింది. కానీ నియమైన మన దేశంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రభుత్వంను ఖచ్చితంగా పాఠ్య పుస్తకంలో పెట్టి మహాత్మా జ్యోతిరావు వారి గురించి వివరించడం ఎంతైనా అవసరం ఉన్నది. ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే లేకపోతే మాలాంటి వాళ్ళు కానీ మహిళలు కావచ్చు, మహిళలు అంటారు అని అసూయతగానే చూసినప్పటికీ వాళ్ళను బయటకు తీసుకొచ్చే కాకుండా మరి ఈ రోజు మీకు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఆలోచన విధానము ఆయన అందిన విద్య వల్లనే ఈ రోజు మేము ముందుకు వచ్చామని కోరుతున్నాం. కేవలము ఒక బీసీ అయినప్పటికీ చాలా మంది మహాత్మా జ్యోతిరావు పూలే అంటే మాకు సంబంధం లేదన్నట్టు కనీసం వాళ్ళ కులంలో జన్మించిన వాళ్ళు చూద్దాం ముందుకు రాకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. అంతేకాకుండా రానున్న రోజుల్లో అన్ని కులాలు అన్ని వర్గాలు కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని మన వేములవాడ పట్టణంలో పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మనం అందరం కలిసి కట్టుకొని ఆయన జయంతిని సంబరాలు చేసుకోవాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఒక విన్నపము, ఆది సినాన్న గారి చుట్టూ ఒక విన్నపం ఏంటంటే ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం లేదు కాబట్టి మహాత్మా జ్యోతిరావు సావిత్రి పూలే విగ్రహాలను ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో ప్రకటించాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి విన్నపిస్తున్నాం.